మాట, నన్ను ఒక మాట అంటే నిలదీసి మాట్లాడేవాడు, నాకంటే ఎంత పెద్ద వయసు ఉన్నా సరే. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ఎప్పుడైతే డిగ్రీకి వచ్చానో, యేసయ్యను తెలుసుకున్నానో, ప్రార్థన అనుభవంలోకి వచ్చానో, నా జీవితం మారిపోయింది. నన్ను తిట్టిన వారి కోసం ప్రార్థన చేసే అలవాటు నాకు వచ్చింది. నన్ను అవమానించే వాళ్ళ కోసం ప్రార్థించే అలవాటు నాకు వచ్చింది. ఏమండి, నాకు నష్టం కలగజేసిన వారిని చూసి అమ్మా వందనాలు, అయ్యా వందనాలు. ఏమండి, ప్రార్థనలో ఏమండి నాలో మార్పు లేకుండా మిమ్మల్ని మారండి అంటే మారతారా? మారతారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పునా, నిన్ను తిట్టే వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసా? నీ మంచిని బయట పెట్టడానికి, నీ ప్రార్థనా జీవితాన్ని బయట పెట్టడానికి, నీలో ఉన్నటువంటి స్వభావ స్వరూపాన్ని బయట పెట్టడానికి వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు.